వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. నేను ఏ తప్పు చేయలేదు, అతనెవరో నాకు తెలియదు. ఇంతటికి ఎవరు ఈ మాట అన్నారు ఏమనేది కూడా ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమైపోతుంది. సోషల్ మీడియా ద్వారా పలు వీడియోలు రీల్స్ చేస్తూ ఎంతోమంది సెలబ్రిటీలుగా మారారు. అలా ఫేమస్ అయిన వారిలో బర్రెలక్క అలియా శిరీష కూడా ఒకరని చెప్పుకోవచ్చు. ఆమె ఎన్నో చదువులు చదివినా కానీ చివరికి గవర్నమెంట్ ఉద్యోగం రావు అని అందుకే బర్రెలు కాయడమే అని కూడా సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది ఆ ఒక వీడియోతో. ఇక ఈ వీడియో క్షణాల్లో వైరల్ కావడం బర్రెలక్క ఓవర్ నైట్ స్టార్గా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఏమాత్రం అతిశయోక్తి లేదు దాంట్లో. అలాగే గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బర్రెలక్క పోటీ చేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. దీంతో మరింత పాపులారిటీ కూడా సంపాదించుకుంది. కానీ ఇక్కడ విజయం మాత్రం సాధించలేకపోయింది. అలాగే ఎంపీ పోటీల్లో కూడా పాల్గొని మరోసారి కూడా ఓటమి చవి చూసింది. ఇదిలా ఉంటే బర్రెలక్క మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి ఎలక్షన్లో నిలబడో లేదా పెళ్లి చేసుకుంటూనో కాదు, ఫేస్బుక్లో చాట్ చేసి డబ్బులు వసూలు చేస్తుందంటూ కూడా వైరల్ అవుతున్న వార్తల్లో అది కూడా మన తెలుగు రాష్ట్రాలు కాదండోయ్, కర్ణాటకలో ఓ ప్రముఖ కన్నడ ఛానల్ వచ్చినట్టే అంటే ఛానల్లో వచ్చిన వార్తను చూసినటువంటి బర్రెలక్క బోరు బోరున విలపిస్తూ ఒక వీడియో కూడా విడుదల చేసింది. వివరాల్లో కనుక మనం వెళ్ళినట్లయితే తాజాగా బర్రెలక్క తన ఇన్స్టాగ్రామ్లో వేదికగా కూడా ఒక వీడియో షేర్ చేసింది. అందులో వెక్కి వెక్కి ఏడుస్తూ నాకు ఏ పాపం తెలియదు, ఆ వ్యక్తిని నేను ఆ వ్యక్తికి నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా కన్నీరు పెట్టుకుంది. ఇంతకీ బర్రెలక్క ఎందుకు ఇంతలా ఆవేదన చెందింది అనేది కనుక మనం చూసినట్లయితే తాజాగా కన్నడకు చెందినటువంటి ప్రముఖ ఛానల్ బర్రెలక్క తన ఫేస్లో అకౌంట్ తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా కూడా ఎవరో ఒక వ్యక్తి దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకొని మోసం చేసిందంటూ కూడా వార్తలు అయితే ప్రచారం చేసింది. ఈ న్యూస్ ఛానల్ తన ఫోటోతో పాటు పేరు కూడా ప్రస్తావించింది. సదరు ఛానల్ పైగా బాధితుడు కూడా తనకు బర్రెలక్క మోసం చేసిందని చెప్పడం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఈ న్యూస్ ఛానల్ ఈ న్యూస్ బర్రెలక్క దృష్టికి వచ్చింది. దీనిపైన స్పందిస్తూ ఇవన్నీ అవాస్తవని కూడా ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనకు తెలియదంటూ కూడా వెక్కి వెక్కి ఏడుస్తూ తాను ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకోలేదని కూడా చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఇన్స్టాలో ఒక వీడియో కూడా షేర్ చేసింది. ఇప్పుడు ఈ న్యూస్ చూశాక ఇది ఏ ఛానల్ కూడా నాకు తెలియదు, ఏదో కన్నడ ఛానల్ అని తెలుస్తుంది. ఇలాంటి ఫేక్ న్యూస్ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఫేస్బుక్లో చాట్ చేసి డబ్బులు దోచుకునేందుకు వార్తలు అట్లా దోచుకున్నానని కూడా వార్తలు వేస్తున్నారు. అసలు ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు. వాడెవడో ముసలోడు, తనెవరో కూడా నాకు తెలియదు. ఎందుకలా నా మీద బ్యాడ్ న్యూస్ ప్రచారం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదంటూ కూడా ఆమె చెప్పుకొచ్చింది. పెళ్లి చేసుకొని నా బతుకేదో నేను బతుకుతున్నాను, కానీ కొందరు కావాలనే నా జీవితంతో కూడా ఆడుకుంటున్నారు అని కూడా ఆవేదన వ్యక్తం చేసింది. నా పేరు మీద ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో అలా ఫేక్ అకౌంట్లు ఉన్నాయి. అందులో ఎవరు ఎలాంటి పని చేశారో నాకు తెలియదు. నేనేం తప్పు చేయలేదు. అనవసరంగా నన్ను బ్లేమ్ చేయకండి ప్లీజ్ అంటూ కూడా బోరును విలపిస్తూ వీడియో విడుదల చేసింది బర్రెలక్క. ఇది చూసినటువంటి అభిమానులు మీరు కంగారు పడకండి, ఈ మధ్య కాలంలో ఇలాంటి మోసాలు విపరీతంగా పెరిగాయి, పోలీసులు కంప్లైంట్ ఇవ్వండి అంటూ కూడా ఆమెకు ధైర్యం చెప్తున్నారు చాలామంది అభిమానులు. అయితే ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని బర్రెలక్క వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.